చైనా మాంజా హైదరాబాద్ నగర ప్రజల గొంతు కోస్తోంది. ముఖ్యంగా రోడ్డుపై వెళ్ళే టూ వీలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పాలిట ఈ చైనా మాంజా యమపాసంగా మారుతోంది. ఎప్పుడు ఎట్నుంచి వచ్చి మెడకు చుట్టుకుంటుందో తెలియక వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. హైదరాబాద్లోనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మాంజాతో గాయపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయి కిరణ్, చెప్పండి. సో పోలీసులు పదే పదే హెచ్చరికలు జారీ చేస్తారు. మనం 31st నైట్ కూడా చూసాం, మద్యం తాగి నడపకూడదు, చాలా కఠిన చర్యలు ఉంటాయని చెప్పినా వేల సంఖ్యలో మద్యం తాగి రోడ్లపైకి వచ్చారు. ప్రస్తుతం ఈ చైనా మాంజా అనేక చోట్ల తనిఖీలు చేశారు, చాలా వాటిని సీజ్ చేశారు. అయినా ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తోంది? నిజంగా సిటిజన్స్లో అవగాహన రాహిత్యం కనిపిస్తోందా? ఏంటి అప్డేట్ చెప్పండి. సరే, అంటే ఇక్కడ ఎందుకు లోపం జరుగుతుంది? పోలీసులు ఇప్పుడు హైదరాబాద్ సిపిగా సజ్జనారు గత వారం నుంచి అవగాహన కార్యక్రమాలు చేస్తూ హెచ్చరిస్తున్నారు చైనా మాంజా వాడకూడదని. కానీ అయినా హైదరాబాద్ మార్కెట్లో చైనా మాంజా వచ్చింది. గత 10 రోజులుగానే ఎవరైతే చైనా మాంజాల వల్ల గాయాలైనటువంటి కేసులు 6-7 పైగా ఉన్నాయి. నిన్న ఒక కొత్తగూడలోనే బైక్పై వెళ్తున్నటువంటి సూర్యతేజ అనేటువంటి వ్యక్తికి భుజం 15 ఇంచుల లోపల వరకు తెగిపోయిందంటే ఎంత ప్రమాదకరంగా ఈ చైనా మాంజా మారింది అనేటువంటి చెప్పచ్చు. అయితే ఇక్కడ లోపం ఎక్కడ కనిపిస్తుందంటే, గత ఇయర్లోనే చైనా మాంజా కొనుక్కున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. సంక్రాంతి పండుగ వస్తుందని ఒక నెల 2 నెలల ముందు నుంచి కొనుగోలు చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ పోలీసులు మాత్రం ఒక వారం 2 వారాల ముందు నుంచి మాత్రమే ఈ అవగాహన కార్యక్రమాలు ఈ చైనా మాంజా మీద ఫోకస్ పెంచడం స్టార్ట్ చేస్తారు. కానీ ఇరాన్ మొత్తం ఏడాది పాటు అసలు చైనా మాంజా హైదరాబాద్లో ఎక్కడెక్కడ విక్రయాలు చేస్తున్నారు, ఈ హైదరాబాద్కి దిగుమతి ఎక్కడ అవుతుంది, ఇవన్నీ వీటి మీద ఫోకస్ పెడితేనే ఇది తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే ఇప్పటికే పతంగులు ఎగరేసే వాళ్ళు కూడా చైనా మాంజా వాడకూడదు అనేటువంటిది పోలీసులు ఖచ్చితంగా హెచ్చరిస్తున్నారు. ఒకవేళ చైనా మాంజా కనిపిస్తే మాత్రం వ్యక్తులపైన కూడా కేసులు నమోదు చేస్తామంటున్నారు. ఎందుకంటే ఈ చైనా మాంజా వల్ల ఇప్పుడు కీంచెస్ అంటే పతంగులను కట్ చేయడం ఇవన్నీ కూడా హైదరాబాద్లో ఎక్కువగా ఆడుతూ ఉంటారు బిల్డింగ్ పైన ఎక్కి. సో అది దారం తెగిపోయి ఇక్కడ రోడ్లపైన బిల్డింగ్ ఎవరైతే వాహనదారులు వెళ్తుంటారో వాళ్ళకి మెడ కట్టవడము, భుజం కట్టవడము. నిన్న నాగోల్లో ఒక 14 ఏళ్ల యువకుడికి కాలు వెళ్తుంటే కాలుకు తగిలి కాలు మొత్తం వేలు మొత్తం కట్ అయిపోయింది, అయితే బ్లడ్ వచ్చేటువంటి నరం కట్ అయిపోయింది. సో ఇట్లా అనేక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అలాగే పక్షులు చనిపోతున్నాయి. సో ఇట్లా చైనా మాంజాను వాడకూడదు. ఒకవేళ ఎవరైనా మామూలు దారంతో పతంగులు ఎగిరేసినా కూడా వాటిని ఒకవేళ కట్ అయినా కూడా ఎక్కడైనా కనిపించిన చెట్ల మీద కనిపించినా వైర్ల మీద కనిపించినా వాటిని తీసేసేయాలి. ఆ వాహనదారులకు చాలా ఇబ్బందికరంగా మారుతుందనేటువంటి చెప్తున్నారు. అలాగే కరెంటు పోల్ల దగ్గర కూడా ఎగిరేస్తున్నారు, వాటి వల్ల విద్యుత్ ప్రమాదాలు వస్తున్నాయి. సో ఇట్లా చైనా మాంజా అనేటువంటిది అది ఒక గ్లాస్ కోటెడ్తో చేస్తారు. సో ఇది వాహనదారులకు అయితే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఇప్పటికైనా హైదరాబాద్ వాసులు ఈ చైనా మాంజాను ఆపేయాలనేటువంటిది ప్రజల నుంచి కూడా వస్తున్నటువంటి ఆవేదన. ఆల్ రైట్, సాయి కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.